వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను మౌనిషా. సర్వైకల్ స్పాండిలైసిస్, మెడ నొప్పి, ఈ సమస్యతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది బాధపడుతున్నారు. అసలు దీని సిమ్టమ్స్ ఏంటి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా తగ్గుతుంది, అది కూడా ఆయుర్వేదంలో దీనికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ సిఎండి డాక్టర్ సాజీ డిసోజా గారు, కేఎస్ఈసి హాస్పిటల్ నుంచి. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. థ్యాంక్ యూ. సో డాక్టర్, మెడ నొప్పి అనగానే ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి జాబ్ చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు అందరిలో కూడా ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో అసలు ఫస్ట్ ఇది ఎందుకు వస్తుంది? దీన్ని యూజువల్లీ మనం సర్వైకల్ స్పాండిలైసిస్ అని కూడా అంటాం. సో తెలియని వాళ్ళకి మెడ నొప్పి. సో ఏంటిది, దీని గురించి ఒకసారి. ఇప్పుడు ఏంటంటే అమ్మా, మనకి పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళు చూస్తే వాళ్ళు మన బార్డర్లు యుద్ధానికి వెళ్తున్నారా, స్కూల్కి వెళ్తున్నారా మనకు డౌట్ వస్తుంది. ఆ సోల్జర్స్ పోయేది చూసి ఉండొచ్చు కదా, వెనకాతల మొత్తం ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ అన్ని పెట్టుకొని మొత్తం బరువున ఇది పెట్టుకొని. అదేవిధంగా మా పిల్లలు పోయేది చూడండి, బ్యాగ్స్ అన్ని ఇంత బరువున్న బ్యాగ్స్ పెట్టుకొని. ఓకే, తర్వాత ఏంటంటే మా చిన్నగా ఉన్నప్పుడు మనం ఎలా ఆట ఆడిందండి, వీ యూస్ టు ప్లే ఇన్ ద ఫీల్డ్స్, గ్రౌండ్స్, చెట్లెక్కి చెట్లు దిగి కింద గ్రౌండ్ మీద ఆడేది. ఇవాళ రేపు పిల్లలు ఎలా ఆడుతున్నారండి, చేతిలో ఒక గ్యాడ్జెట్ ఉంటుంది. ఓకే, అది పామ్ టాప్ లాగా మొబైల్ లాగా రావడం జరిగింది. లేదంటే మన PS4 PS5 ఇట్లాంటి సంగతులు అన్ని సిస్టమ్ మీద ఇలా చూసుకొని కంటిన్యూస్గా అది చేయడం, మళ్ళీ ఏదో మంచి చేసి ఉండడం. సో పిల్లలు ఇప్పుడు బొజ్జు ఫ్యాట్ చాలా వరకు పెరుగుతుంది. ఒకటి. సెకండ్, ఈ స్పైన్ రిలేటెడ్ డిసార్డర్స్ వస్తున్నాయి. అంటే తల వంచి ఎలా కంటిన్యూస్గా చేయడం. సో చిన్నపిల్లలకి అదొకటి. యువకులు చూస్తే అందరూ పోయి ఇప్పుడు ఏంటంటే స్టైల్ ఉంది, మొబైల్ ఫోన్ ఇట్లా చెవి భుజం పెట్టి మాట్లాడి పని చేయడము. లేదా బైకులు కొన్ని హీరోస్ వెళ్తాడు ఇట్లా మాట్లాడుకొని. ఓకే, సో గట్టర్స్, స్పీడ్ బ్రేకర్స్ వంశీ ఇట్లా షేకింగ్ వచ్చే మేబీ మనం ఇలా కూర్చొని ఇట్లా ఇది వస్తే అది మరీ ప్రాబ్లం వస్తుంది. ఇంకా ఏంటంటే ప్రొఫెషనల్లీ రావడం జరుగుతుంది. వైల్నిస్ట్, ఓకే, డెంటిస్ట్, టీచర్స్ బ్లాక్ బోర్డ్ మీద ఇలా రాయడం లేదా కింద కూర్చొని కంటిన్యూస్గా పేపర్ కరెక్షన్స్ చేస్తూ ఉండడం. సో సర్వైకల్ స్పాండిలోసిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లర్క్స్ మ్యాన్స్ డిసీజ్. క్లరికల్ పని చేసిన ప్రతి ఒక్కరికి. సో ఈరోజు ఎట్లా అంటే మనకి అది పూర్వం పుస్తకాలు రాసిన సమయంలో అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం సూపర్ మార్కెట్లో వెళితే ఏదైనా ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ దొరుకుతాయి కదా. సో అలాగే ఇప్పుడు కంప్యూటర్, ల్యాప్టాప్, ఐఫోన్, ఏదైనా ఫోన్స్ ఏదైనా తీసుకుంటే మెడ నొప్పి ఫ్రీ. ఈ గ్యాడ్జెట్స్ వాడిన ప్రతి ఒక్కరికి అది వస్తుంది. ఎందుకంటే బీ బౌ డౌన్ టు దట్ గ్యాడ్జెట్, ఫోకస్ చేసుకొని చాటింగ్ చీటింగ్ చేసుకొని మన లైఫ్ కొనసాగిన టైంలో ఏమవుతుందంటే ఇక్కడ మన మెడది ప్రాబ్లం వస్తుంది. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఇలా ఉంటుంది వెన్నుపూస ఎముకలు ఇలా వరుసగా, దానికి మధ్యలో డిస్క్ అని ఉంటుంది, పక్కకి పెద్దందరం పోవడం అని ఉంటుంది, స్పైనల్ కార్డ్ తలకాయ నుంచి కిందకి. సో C1, C2, C3, C4, C5, C6, C7 అని సర్వైకల్ వర్టిబ్రాస్ ఉంటుంది. ఓకే, ఈ వర్టిబ్రాస్ ఇట్లా గ్యాప్ కంప్రెస్ అవ్వడం కానీ గ్యాప్ ఎక్కువ అవడం కానీ జరిగితే ఈ డిస్క్ బయటకి జారడం ఛాన్సెస్ ఉన్నాయి. లేదా డిస్క్ డీహైడ్రేటెడ్ అయ్యి, అంటే దానిలో ఉన్న జలాంశం తగ్గిపోయి ఎండిపోయి, లేదా డిస్క్ది సంచి పగిలిపోయి ఆ కండెంట్ బయటకు వచ్చి అదొక గట్టగట్టి అది పెద్దందరం మీద పొడిచి, లేదంటే ఎముకలే అటు ఇటు పోయి పెద్దందరం మీద పొడిచి అక్కడి నుంచి పోయిన నరాల మీద ఇంపించ్మెంట్, అంటే అది సరిగ్గా పనిచేయకుండా, ఆ పాత్వే క్లియర్ కాకుండా, సిగ్నల్ సరిగ్గా అందలేకుండా దాన్ని నరాలది ప్రాపర్టీస్ చేయలేని విధంగా చేయడం జరుగుతుంది. సో నరాలు చేసే ప్రాపర్టీ ఏంటి, సెన్సరీ అంటది, స్పర్శకి సంబంధించినది. అంటే ఇప్పుడు ఇక్కడ వేడిగా ఉందనుకోండి, ఇక్కడ మనం చేయబడితే ఇక్కడ ఆ వేడి నాకు తెలివి చేసేది సెన్సరీ నర్వ్స్. సెన్స్ అంటే స్పర్శకి సంబంధించిన ఆ సెన్స్ అన్నది మనకి ఇక్కడ నుంచి తలకాయకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ వేడిగా ఉంది, సో బ్రెయిన్ నుంచి కమాండ్ పోతుంది చేతియమని. దీనికి మోటార్ అంటది. మోటార్ ఏదైనా మూవ్మెంట్ చేస్తే దానికి మోటార్ అంటది. సో ఈ రెండు యాక్షన్స్ నరాలు ఇక్కడ నుంచి పోయిన దానిలో ఒత్తిడి జరిగితే ఈ రెండు పని నరాలు చేయలే పరిస్థితి వస్తుంది. సో మెడ దగ్గర వెళ్ళి అయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ స్టిఫ్నెస్ లాగా స్టార్ట్ అవుతుంది మెడ దగ్గర. తర్వాత ఏంటంటే అది మెల్లగా పెయిన్ లాగా ప్రారంభమవుతుంది. ఆ పెయిన్ మెల్లగా భుజం దాకా రావడం, భుజం నుంచి మళ్ళీ చేయికి రావడం, ఇలా మన లాగినట్టు గుంజినట్టు అది వచ్చి పెయిన్ అంతా రేడియేటింగ్ వచ్చిన తర్వాత మెల్లగా తిమ్మిరు,
చేయి కొద్దిగా తిమ్మిరి లాగా వచ్చి మళ్ళీ ముద్దు బారినట్టు ఈ 2 వేళ్ళు లేదా ఏదన్నా వేళ్ళు, ముఖ్యంగా ఒక్కొక్కసారి ఈ 2 వేళ్ళు రావడం అనేది ఉంటుంది, ముద్దు బారిపోయినట్టు. తర్వాత అది మన కంట్రోల్ లేనట్టు మెల్లగా అది ఇట్లా పడిపోయినట్టు. ఓకే, ఇదే విధంగా ఇక్కడ ఛాతీ భాగం రేడియేటింగ్ ఉంటుంది. ఛాతీ భాగం బరువు రావడం, నొప్పి రావడం, దడగా రావడం, కళ్ళు తిరగడం. అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ మెనీ అ టైమ్స్ మిమిక్స్ యాంజైనా. చాలామందికి గుండె నొప్పి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు పరవేశాలు వస్తాయో అదేవిధంగా సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చినప్పుడు కూడా వస్తుంది. సో అందుకే అయ్యో నాకు గుండెకి ఏమైనా అయిందంటే వెంటనే పోయి ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ ఇవి అన్నీ చేసి కార్డియాలజీని చూసుకున్నప్పుడు గుండె ఏం లేదు. మళ్ళీ కూడా ఎందుకు ఇది వస్తుందంటే మెడ దాకా ప్రాబ్లం వస్తుంది. సో ఇది ఆక్యుపేషనల్ హజార్డ్స్, చిన్నపిల్లలు చేసిన వాళ్ళది పుస్తకాలు లేదా వాళ్ళు గ్యాడ్జెట్ వ్యవహారాలు, యువకులు చేసిన రకరకాల ఇది, ఎత్తుగా దిండ్లు వేసుకొని పడుకోవడం, పడుకొని టీవీ చూడడం, పడుకొని మొబైల్ కంటిన్యూస్గా వాడడం. మళ్ళీ కొందరు అయితే బండి ఎక్కగానే నిద్రపోతాడు, అది కారు కానీ బస్సు కానీ ఏరోప్లేన్ కానీ ఏదైనా కానీ అది కూడా ఒక విధంగా ఇట్లా టక్ అని పడిపోతుంది. సో ఇది అన్ని కంప్రెషన్స్. మన రైల్వే స్టేషన్ కనబడుతుంది కదా, తల మీద ఇలా బరువు తీసుకొని పోయిన వాళ్ళు, వీళ్ళకి ఎక్కువ వచ్చేది యాక్చువల్లీ. కానీ ఇవాళ రేపు ఇలాంటి కేటగిరీస్ ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుందమ్మా మెడ నొప్పి. సో ఇప్పుడు డాక్టర్ సాజీ గారు మీరు చెప్పిన ప్రతిదీ కూడా మనం చాలా కామన్ గా చూస్తున్నాం మన చుట్టూ ఉన్న వాళ్ళందరిలో కూడా. సో ఇప్పుడు ఇది ఒక్కసారి 2 సార్లు అట్లా అయినప్పుడు అది గమనించకుండా సరే తగ్గిపోతున్నాను జండు బామో లేకపోతే ఇంకొకటి పెయిన్ బామ్ రాసుకుని వదిలేస్తూ ఉంటారు, తొందరగా ఇట్లా హాస్పిటల్కి వెళ్ళరు ఎవరు. సో ఇప్పుడు దాన్ని ఎంతసేపట్లో మనం గుర్తించి దానికి ఎంతసేపట్లో మనం ట్రీట్మెంట్ అందించాలి? అది కూడా ఈ రోజు ఆయుర్వేదం అంటున్నారు, చాలా మంది ఆయుర్వేదం చాలా పెద్ద ప్రాసెస్, చాలా లాంగ్ ప్రాసెస్ అంటారు. నిజంగా అది లాంగ్ ప్రాసెస్? అసలు ఆయుర్వేదంలో దీనికి సంబంధించి ఎలా ఉంది? ఒక బట్టలు కొనాలంటే, ఒక చీర కొనాలంటే, మీ లాంగ్వేజ్లో మాట్లాడితే లేదా ఒక డ్రెస్ మెటీరియల్ కొనాలంటే 10 షాప్స్ తిరుగుతాడు. అవును. ఓకే, ఒక షాప్కి వెళ్తే కూడా ఒక 2-3 గంటలు అక్కడ స్పెండ్ చేస్తారు. ఈ మెటీరియల్ బాగుందా, నా కలర్ స్కిన్ టోన్కి మ్యాచ్ అవుతుందా, నా బాడీకి ఇది అవుతుందా, నాకు కరెక్ట్గా ఇది అవుతుంది, కలర్ అది మెటీరియల్ ఇది అన్నీ చెక్ చేస్తారు మనం. ఓకే, సొంతం ఆరోగ్యం వచ్చినప్పుడు ఏదో రాసుకొని మీరు చెప్పినట్టు రాసుకొని ఆ ఫోన్లే తర్వాత చూస్తాంలే, లేదంటే ఈరోజు నాకు సెలవు లేదు, లేదా పిల్లలకి ఎగ్జామ్ లేదా ఏదో ఒక వంక చెప్తాడు. సో దాని దిక్కులు చిన్నగా ప్రారంభమైన ఈ జబ్బు ముదిరి చేయికాలు పడిపోయిన వచ్చినప్పుడు అయ్యో ఏదో ప్రమాదంగా అయింది అని చెప్పుకొని పరిగెత్తుకొని డాక్టర్స్ దగ్గర వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఏంటంటే దీనికి సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదని నమ్ముతున్నాడు. సో అక్కడ గత 28 ఇయర్స్ నుంచి కేఎస్సీసీ హాస్పిటల్లో సర్జరీ లేకుండా దీనికి వేరు నుంచి తీసి పాడేసిన ఒక ట్రీట్మెంట్ సంప్రదాయం తీసుకురావడం జరిగింది. అది కూడా ఊరికే చెప్పడం కాదు, ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు. సో ట్రీట్మెంట్ ముందు ఫలానా ఎముకలు కంబ్రస్ ఉంది, అది ముందు వెనక ఉంటుంది, అది పెద్ద నరం మీద పొడుస్తుంది అని ఉంటుంది. ట్రీట్మెంట్ తర్వాత తీసి వస్తే కంప్లీట్ నార్మల్ అని. సో టుడే ఈ ప్రోగ్రాంలో కూడా నేను బిఫోర్ తీసుకున్న ఎక్స్రే, ఆఫ్టర్ తీసిన ఎక్స్రే చూపెట్టబోతున్నాను. సో అలా బిఫోర్ ఆఫ్టర్ అని పేషెంట్కి తన సిమ్టమ్స్ తగ్గిపోయింది, తన నార్మల్ అయింది, తన చేయాల్సిన పనులు అన్నీ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా శాస్త్రీయంగా కూడా జబ్బు తగ్గిపోయిందన్న ప్రూఫ్ చూపించిన ఏకైక హాస్పిటల్ కేఎస్సీ హాస్పిటల్. సో ఏ చిన్నదున్నా ఇప్పుడు సర్జరీస్ అనేస్తున్నారు చిన్న విషయాలకి, ఎందుకంటే దాన్ని అట్లా క్యారీ ఫార్వర్డ్ చేయాలని కూడా అనుకోవట్లేదు చాలా మంది. సర్జరీ చేయించుకుంటే తగ్గిపోతుంది కదా అనుకుంటున్నారు. సో అసలు వితౌట్ సర్జరీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దట్ ఈస్ ద బ్యూటీ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆయుర్వేద. అండ్ ఐఎమ్ ఎ స్ట్రాంగ్ డిసైపుల్ ఆఫ్ ఆయుర్వేద. మనం ఏంటంటే ఇప్పుడు నాకు ఏంటంటే అమ్మ నేను మాత్రం కాదు, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్. ది బెస్ట్ డాక్టర్స్ ఇన్ కంట్రీ ఈజ్ విత్ మీ, ది బెస్ట్ పారామెడిక్స్ ఇన్ ద కంట్రీ ఈజ్ విత్ మీ, ది బెస్ట్ థెరపిస్ట్. మా దగ్గర థెరపీ చేసిన ప్రతి థెరపిస్ట్కి అనాటమీ, శరీరంది అనాటమీ తెలుస్తుంది. ఒక్కొక్క మసిల్ ఎక్కడ ప్రారంభం అవుతుంది, ఒక్కొక్క జాయింట్ ఎలా ఆర్టికులేట్ అవుతుంది, ఒక్కొక్క నరం ఎక్కడ నుంచి ఎక్కడ పోతుంది, ఇవి అన్నీ తెలిసిన థెరపిస్ట్ ఉండడం. ఓకే, సో మనం చెప్పేది ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఎన్ని పోసే ఎముకలు ఇలా కంబరసాయి ముందు వెనక్కిపోయి పెద్ద నరం మీద పొడుస్తుంది, ఇవి తిరిగి యథావిధంగా పెట్టాలి. దీనికి ఊరికే కడుపులో మందులు మింగితే కుదరదు. మందులు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ లాగా ఉంటుంది, అది తీసుకుంటే ఏమవుతుందంటే తాత్కాలికంగా ఆ నొప్పి తెలియకుండా ఉంటుంది. కరెక్ట్, అంటే మనం నరాల్ని మప్పుగా చేసి మాకు ఆ నొప్పిని తెలియకుండా చేయడం జరుగుతుంది. టెంపరీగా
ఒక భ్రమ అది, తెలియకుండా చేయడం. ఇట్ ఇస్ అ మ్యాజిక్, క్యామఫ్లేజింగ్ ద సిమ్టమ్స్, ఇట్ ఈస్ నాట్ క్యూరింగ్ ద సిమ్టమ్. సో ఇక్కడ ఈ అటు ఇటు పోయిన ఎముకలు లేదా కంబ్రస్ అయిన ఎముకల్ని దూరం చేసి డిస్క్ స్పేస్ కరెక్ట్గా చేసి ఆ పెద్ద నర మీద ఉన్న పొడవడం క్లియర్ చేసి నరాలు పాతే క్లియర్ చేస్తే శాశ్వతంగా రిజల్ట్ వస్తాయి కదా. ఆయుర్వేదం తీసుకుంటే చాలా టైం పడుతుంది, చాలా పెద్ద ప్రాసెస్. అమ్మ నేను ఇప్పుడు సర్జరీ చేసింది అనుకోండి మెడకి, హౌ మెనీ డేస్ ఇట్ టేక్స్ ఫర్ ఎస్ అపోస్ట్ మీకు ఇప్పుడు మెడ ప్రాబ్లం వచ్చింది, మీరు సర్జరీ చేసుకున్నారు, ఓకే, ఎన్ని రోజులు పడుతుంది మీరు నార్మల్ పని చేయడానికి? 6 months to 1 year. 6 months to 1 year. 7 daysలో నేను తగ్గించిన కేసు చూపిస్తాను. 7 days ఫర్ ద వ్యూవర్స్, ప్లీజ్ నోట్, 7 days. ఒక పేషెంట్కి సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చి ఎక్కడెక్కడ కంప్రెస్ అయింది అనేది ఇక్కడ ఉంది. C4, C5, C6, C7, ఓకే, ఇది కంప్రెస్గా ఉంటుంది, కరెక్ట్. సో ఇది డేట్ చూడండి, 25th February 2023, ఓకే. అండ్ సీ ద నెక్స్ట్ ఫిలిం 4th March, ఓకే, 2023, ఒక్క వారం, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. How it is possible? It is possible with Ayurveda, and whoever genuinely, diligently and dedicatedly follow Ayurvedic principles. 90% of cervical lumbar spondylosis doesn't require surgery. కేఎస్ఈసి హాస్పిటల్. సో ఈ హాస్పిటల్లో మీరు ఇందాక చెప్పారు చాలా మంది వెరీ వెల్ ట్రైన్డ్, వెల్ నాలెడ్జ్ డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర అని చెప్పి. సో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఒక వ్యక్తి వస్తే? సో ఇప్పుడు మీరు చాలా ప్రూఫ్స్ కూడా చూపించారు. సో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ పర్టికులర్లీ దీనికి సంబంధించి? ఇప్పుడు చూడమ్మా, మన ఒక పేషెంట్ రాగానే ఫస్ట్ దేర్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్. దెన్ జూనియర్ డాక్టర్స్ విల్ బి టేకింగ్ ద కేస్ షీట్. అంటే పేషెంట్ది అన్నీ తెలియాలి మనకి, పేరు ఊరు జబ్బు మాత్రం కాదు, వాళ్ళది వచ్చిన వాళ్ళది ఆహార విహార రీతి, వాళ్ళ నిద్ర, వాళ్ళ తాగే ఫుడ్ది, వాళ్ళది హ్యాబిటాట్స్ అన్నీ తెలుసుకొని, వాళ్ళది ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ద డిసీజ్, హిస్టరీ ఆఫ్ ది ఇల్నెస్, రకరకాల అన్నీ తెలుసుకున్న తర్వాత దట్ కమ్స్ టు ఎ ప్రాపర్ డయాగ్నోసిస్, ఓకే, ప్రైమరీ డయాగ్నోసిస్. తర్వాత దే గో టు ఎ కన్సల్టెంట్. కన్సల్టెంట్ దగ్గర వచ్చేసిన తర్వాత ఇదన్నీ చూసిన తర్వాత నేను చేసేది ఏంటంటే ఈ పేషెంట్ని స్పైన్ ఇలా టచ్ చేసి చూసుకొని నేను ఎంఆర్ఐ రిపోర్ట్ రాస్తాను. ఏ వర్టిబ్రాస్ కంప్రెస్ అయింది, ఎక్కడెక్కడెక్కడ ప్రాబ్లం జరిగిందని రాస్తాను. తర్వాత వాళ్ళు రిపోర్ట్ తీసి చూస్తారు, ఇది ఇప్పుడు వరకు తప్పు జరగలేదు, అది దేవుడి దేవాల, మీ అందరిది ఆశీస్వాల. సో అది విత్ ద ప్రిసిషన్ ఆఫ్ ఎన్ ఎంఆర్ఐ వి రైట్ ఇట్. అండ్ దెన్ అది కరెక్టా కాదా అని చూస్తారు. దెన్ మనకి అది చేయడం కుదిరితే మాత్రమే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ముందే ఒక పేషెంట్కి చెప్పడం జరుగుతుంది, ఇది కుదురుతుందా కుదరదా. ఎందుకంటే ప్రపంచంలో అది పెద్ద తప్పేంటి తెలుసా? నమ్మకం పెట్టుకునే వాళ్ళని మోసం చేయడం. సో పాపం పేషెంట్ ఎంతో కళలు పెట్టుకొని నమ్మకం పెట్టుకొని ఎక్కడెక్కడ నుంచో మా దగ్గర వచ్చినప్పుడు కేవలం డబ్బులు ఈ ఆర్థిక ఇది కోసం ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ కాదు మనది. కుదురుతుందంటే కుదురుతుంది అని చెప్తే ఈ రోజు వరకు కూడా మనం వెనక్కి పోలేదు. 0.1% కానీ 0.23% ఫెయిల్ అయి ఉండొచ్చు. సి ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, మై డాక్టర్స్ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, కరెక్ట్. సో వీఆర్ నాట్ డెమై గాడ్స్ ఆర్ దిస్ థింగ్. సో జరిగి ఉండొచ్చు. బట్ అట్లా ఎవరికన్నా అలా మన ట్రీట్మెంట్లు వాళ్ళు అనుకున్నంత రిజల్ట్ రాలేదంటే ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ అస్ వన్ మోర్ ఛాన్స్. అది తప్ప ఇప్పుడు వరకు 99.99% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా త్వరగా, అంటే ఆ సీరియస్నెస్ బట్టి ఎంత ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని చూసుకొని తొందరగా అది క్లియర్ చేయడం కుదురుతుంది. నథింగ్ టు వరీ అండి. ఆ సిమ్టమ్స్తో పాటు ఆ జబ్బుని కూడా మనం వేరే నుంచి తీసి పాడేసిన ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్. అది కూడా ఇక్కడ ఏంటంటే ద బిగ్గెస్ట్ టెస్టిమోనీ. ఇప్పుడు మన పేషెంట్స్ నాకు తగ్గింది అని చెప్పడం కాకుండా మీరు చూడండి, నేను ఒక కేరళ నుంచి ఇక్కడ వచ్చి 28 years నుంచి ఒక సంస్థ పెట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ గ్రూప్ లాగా మారడం అంటే దట్ ఈస్ అ బిగ్ థింగ్. అండ్ దట్ టు మా దగ్గర ఈ మెడ నొప్పి రాగానే పరిగెత్తుకొని ఎవరు రాలేదు. అన్ని చోట తిరిగి ఎక్కడ తగ్గలేని కేసెస్ మా దగ్గర వచ్చి అక్కడ సక్సెస్ చూపించేసి 28 years, ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 decades మనం నిలబడుతున్నాం సక్సెస్ఫుల్గా. ఇన్ అండ్ అవుట్ వీఆర్ గ్రోయింగ్. చిన్నపిల్లలకి ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్?
కొంచెం ఏజ్డ్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్, సో ఎంత టైం పడుతుంది బేసిక్గా దీన్ని తగ్గించడానికి, అండ్ అలాగే ఈ ప్రాసెస్ అంతట్లో వీళ్ళు ఎలా ఉండాలి, ఎంత డిసిప్లైన్గా ఉండాలి? చూడమ్మా, డిసిప్లిన్ ఉండాలి. వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి నా ట్రీట్మెంట్ లైన్ ఆఫ్ ప్రోటోకాల్ విల్ బి మల్టిపుల్స్ ఆఫ్ 7 అండి. 7, 14, 21, 28 అట్లా ఉంటుందన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ది సివియరిటీ ఆఫ్ ద డిసీజ్, ఏజ్ ఆఫ్ ది పేషెంట్ అండ్ ఎనీ కోమార్బిడిటీస్. ఇప్పుడు డయాబెటీస్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, లేదా వేరే పేషెంట్ది ఏజ్ చాలా ఇదిగా ఉండదు, వేరే ఏదన్నా ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇదిలో ఈ వెన్నుపూసలు గడ్డలు ఏమైనా ఉన్నాయా, హిమాంజియోమా, లైపోహిమాంజియోమా, సిస్ట్, సిరింగ్స్, ఇలాంటి వేరే రకరకాల కండిషన్స్ ఉన్నాయి. అలాగే బోన్ కంప్రెస్ మాత్రం అయిందా, డిస్క్ చిన్నగా బల్జ్ మాత్రం అయిందా, లేదా డిస్క్ హెర్నియేషన్ అయిందా, డిస్క్ ప్రొలాప్స్ అయిందా, ఓకే, థీకల్ సాక్ ఇదైందా, యాన్యువల్ టేర్ వచ్చిందా, అక్కడ స్టెనాసిస్ ఇది ఈ ప్రాబ్లం వచ్చిందా, లేదా ఎముకలు ఆండ్రోలిథసిస్ ముందుకు జరిగిందా, ఎట్రోలిథసిస్ వెనక్కిపోయిందా, ఓకే, అక్కడ స్పాండిలోలిథసిస్ వచ్చిందా, లేదా ఈ ప్రాబ్లం వెన్నుపూసలకి మాత్రం పరిమితమా, లేదా నరాలకు ఎఫెక్ట్ అయింది, న్యూరోపతి వరకు పోయిందా, సెన్సరీ న్యూరోపతి కానీ, మోటార్ న్యూరోపతి కానీ, మిక్సర్ న్యూరోపతి కానీ, ఎనీ రేడికులోపతిస్ కానీ, అదేవిధంగా ఇది డీమైలినేటింగ్ న్యూరోపతి కానీ, ఇలాంటి కండిషన్స్కి ఏమన్నా కొనసాగిందా, లేదా ఆ లెవెల్కి వరకు పోయి ఫుడ్ డ్రాప్ కానీ చేకాలు పడిపోయిన పరిస్థితికి వచ్చిందా లేదా అన్నీ చూసుకొని మనం నంబర్ ఆఫ్ డేస్ నిర్ధారణ చేయడం కుదురుతుంది. అలాగే మెడకి మాత్రం ఉందా, నడుముకి కూడా ఉందా కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది కండిషన్, సిట్యువేషన్, స్టేజ్ ఆఫ్ ది పేషెంట్ యాజ్ వెల్ యాజ్ ది డిసీజ్. అది చూసుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. సర్వైకల్ స్పాండిలైటిస్తో పాటు ఇన్ని విధమైన వ్యాధుల్ని మీరు ట్రీట్ చేస్తూ వస్తున్నారు. కొన్ని ఇయర్స్ నుంచి షుగర్ ఉంటుంది చాలా మందికి, కొన్ని ఇయర్స్ నుంచి థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతూ సర్జరీలు చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఆయుర్వేదంలో ఎలా పాసిబుల్, తగ్గించడం కాదు మొత్తానికి 3 to అంటే కొన్ని ఇయర్స్ ఉన్నది 3 to 6 months ఎలా పాసిబుల్ అవుతుందని అంటారు అందరూ. అంతే ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఉంది కదా, ఇప్పుడు నేను రిపోర్ట్ చూపించిన కదా, ఇదే విధంగా నేను కానీ మాకు ఇంకా డాక్టర్స్ ఉన్నాయి. నేను చూసిన సబ్జెక్ట్స్ స్పైన్ ఇది ఎట్లాంటిది, ఇంకా గైనక్ గురించి చూసేది, మళ్ళీ ఏనోరెక్టల్, పైల్స్, ఫిషర్, ఫిస్టులా మా దగ్గర ఒక్కసారి ట్రీట్మెంట్ చేస్తే లైఫ్లో మళ్ళీ రాదు. ఓకే, సో అలా ఇది దానికి ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటుంది అది చూసేది. డయాబెటీస్, థైరాయిడ్ ఇట్లాంటిది చూసేది వేరే డాక్టర్స్ ఉన్నాయి. ఇన్ఫర్టిలిటీ, సెక్షువల్ ప్రాబ్లమ్స్, సో అలాగే వీ హ్యావ్ డిఫరెంట్ డాక్టర్స్ టేకింగ్ కేర్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఐ టేక్ ఇన్ టు స్పైన్, మెడ, నడుము, వెన్నుపూసలు, మోకాల్ది, ఓస్టియోఆర్థరైటిస్, రుమటోయిడ్ ఆర్థరైటిస్, ఇట్లాంటి సబ్జెక్ట్స్ నేను చూసుకుంటాను. సో అలాగే దెర్ ఆర్ డిఫరెంట్ డాక్టర్స్ లుకింగ్ ఇన్ టు ఇట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ మై సబ్జెక్ట్ దట్ ఎవిడెన్స్ బేస్డ్, ఎవ్రీ డిసీజ్ ఇట్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్. అలాగే ఫ్రోజన్ షోల్డర్ కానీ, మన అవాస్కులర్ నెక్రోసిస్ కానీ, మస్కులర్ డిస్ట్రోఫీ కానీ, okay there are any disease you name it other than AIDS, HIV, okay we have treatment for anything and everything, and grade 4 or 5 cancer we don't treat, but other than that everything we have treated. బేసికల్లీ మనం ఏ హాస్పిటల్స్ ఉన్నా ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, ఎలాంటి డయాగ్నోస్టిక్ యూజ్ చేస్తున్నారు, ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అని అడుగుతాం. సో కమింగ్ టు కేసీఎస్సి, అసలు ఏం యూజ్ చేసి ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో ఇంత తక్కువకి మీరు చెప్పినవన్నీ కూడా అన్నీ రెడ్యూస్ చేసి రివర్స్ చేసుకుంటూ వస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ? We never have our own diagnosis center. Okay. Purposefully we are not having. మన కావాలని మనం పెట్టట్లే. ఎందుకని? ఎందుకంటే పేషెంట్కి అది నా దగ్గరే ముందు రిపోర్ట్ చూసి నేను జబ్బు ఉందని, నా దగ్గరే మళ్ళీ తగ్గించిన తర్వాత రిపోర్ట్ చూపించేసి ఎందుకు ఇవి అన్ని. దే క్యాన్ గో టు ఎనీ NABL accredited diagnostic center across the world. Okay, we have lot of patients from US, we have lot of patients from Australia, we have lot of patients from Middle East, we have lot of patients from African countries, okay, Europe. So ఇక్కడ అన్ని they do diagnose at their place. ఓకే, మనకు ఎందుకు కాకినాడ నుంచి వచ్చిన పేషెంట్ కాకినాడ నుంచి రిపోర్ట్ తీసుకొస్తాడు, తర్వాత పోయి కాకినాడనే చేసుకుంటాడు. చాలా మంది ఇప్పుడు మా దగ్గర వచ్చిన 50%, అట్లీస్ట్ 50% పేషెంట్ ఈస్ కనెక్టెడ్ టు సమ్ అదర్ డాక్టర్ కదండి. మీకు కూడా బోల్డ్ మంది డాక్టర్స్ తెలిసొచ్చు. సో నేను ఏదో ఒకటి చేసుకొని నేను బిఫోర్ ఆఫ్టర్ అని చెప్తే మీరు పోయి మీ డాక్టర్కి చూపిస్తారు కదా. 28 years మనం ఇట్లా ఉంటుందంటే దట్ షోస్ అవర్ జెన్యునిటీ, ఇంటగ్రిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ అవర్ యాక్ట్. సో ఆయుర్వేద అనేది చాలా గొప్ప సిస్టమ్ అండి. ఇట్ ఈస్ ఎ మదర్ ఆఫ్ ఆల్ హీలింగ్ సిస్టమ్స్. ఇప్పుడు మన అలోపతి కానీ హోమియోపతి కానీ ఏ 10ని తీసుకోండి, దానికి తల్లిలాగా ఉన్న వైద్య శాస్త్రం ఆయుర్వేదం. మన ఇండియన్ వేదం నుంచి పుట్టి పెరిగిన శాస్త్రం.
ఓకే, సో ఇండియన్ వేదంలో లేని వేదం నాలెడ్జ్ ప్రపంచంలో ఎక్కడ లేదండి. దీంట్లో అసలు స్టేజ్ 1 స్టేజ్ 2 అలా ఏమైనా ఉంటాయా? ఒకవేళ ఉంటే మనం ఎలా దాన్ని గుర్తించాలి అసలు? ఓకే, నాకు ఇది సంథింగ్ ఇస్ డిఫరెంట్, నాకు మెడలో ఏదో అవుతుంది, లేకపోతే మెడ నుంచి చేయి వరకు ఏదో డిఫరెంట్గా ఉంది అని ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చాలామంది లైట్ తీసుకుంటారు. కాకుండా అసలు ఎప్పటి నుంచి ఎప్పుడు గుర్తించాలి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ప్రాసెస్ ఏం చేయాలి అసలు ఒకవేళ అలా అనిపిస్తే తెలిస్తే? స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అని. ఒక బట్టలు చిన్నగా చిరిగింది అనుకోండి, ఒక్క కుట్లతో సరిపోతుంది. అది చిరిగి ఇంకా 2-3 అయింది అనుకో, 2-3 కుట్లు పెట్టాల్సి వస్తుంది. ఇంకా అది మనం కరెక్ట్గా పాటించుకోలేదు అనుకో, అది చిరిగిపోయే బట్టలే వాడలేని పరిస్థితి వస్తుంది. సో పేషెంట్ షుడ్ బి సెన్సిబుల్ ఎనఫ్. నాకు రోజు చేసిన కొన్ని వృత్తిలు నాకు చేయడం కుదరలేకపోయిన సందర్భంలో ఒక్కసారి ఏదో నిద్రలు పట్టేసినంటే దానికి డాక్టర్ దగ్గర పరిగెత్తుకుని పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది నాకు రోజుకి వస్తుంది, నాకు రోజు చేసిన ప్రాబ్లం ఎఫెక్ట్ అవుతుంది, నాకు రోజు చేసిన నా ఫ్రీగా ఏం చేయలేకపోతున్నాను, నా వర్క్ కానీ నాకు డొమెస్టిక్ యాక్టివిటీస్ కానీ చేయలేకపోతున్నాను ఇది వస్తే వెంటనే అక్కడ ఒక మంచి డాక్టర్ దగ్గర వెళ్ళాలి. మేము మా దగ్గరనే రావాలని చెప్పట్లేదండి, ఒక మంచి డాక్టర్ దగ్గర వెళ్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఏదన్నా జబ్బులు వస్తే అక్కడ కావాల్సింది భయం కాదు, మీరు ఆలోచన చేసి ఒక మంచి డాక్టర్ తోడుగా దొరికిందనుకో తప్పకుండా జబ్బు తగ్గిపోతుందండి. సో చూసారు కదా, ఈరోజు లైఫ్ లైన్లో మెడ నొప్పికి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎలా ఈజీగా చాలా తక్కువ స్పాన్ ఆఫ్ టైంలోనే దీన్ని తగ్గించవచ్చు అని చెప్పి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉన్నది TV9.